స్వామి ఇప్పుడు ఏదైతే కౌశిక్ రెడ్డికి అదేవిధంగా గాంధీకి ఆర్కేపూడి గాంధీ గారికి జరిగినటువంటి వాగ్వాదం ఏదైతే నిన్న చూసాం మనము ఈ రోజు ఇంతవరకు కూడా దారి తీయడం జరిగింది. ఈరోజు తీవ్ర వాగ్వాదం అయితే ఏర్పడింది. మొత్తానికి అందరిని మహిళల్ని కూడా పోలీసులు వేసుకపోవడం ఏదైతే అన్నీ చూసాం మనము. మరి ఇది ఎంతవరకు దారి తీస్తుందంటారు? అసలు దీనికి ముగింపు ఎలా వస్తుందంటారు? ఏం చెప్తారు? ముగింపు ఏమీ లేదండి. ఇప్పుడు దీన్ని రచ్చగొట్టింది కౌశిక్ రెడ్డి గారు. ఎమ్మెల్యే గారిని అనే అంత సీను ఆయనకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎక్కడో, ఆయన కాన్స్టిట్యున్సీ వేరే, ఆయన వేరే. ఆయన ఇక్కడ మా షెల్లింగపల్లి కాన్స్టిట్యున్సీలో వచ్చి ఆయన ఉంటుండు. ఆయనకు సంబంధం లేని మ్యాటర్ ఇది. ఆయన విమర్శించే స్థాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీ గారిని అనే స్థాయి కాదు ఆయనది. ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే ఇంత పరిణామాలు జరిగేవి కాదు ఆయన. అందుకోసం ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే గారికి క్షమాపణలు చెప్పాలి. ఆయన సారీ చెప్తే ఆటోమేటిక్గా ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇంకా ఇలాంటి పరిస్థితులు మళ్ళీ ఇంకోసారి కాకుండా ఆయన లిమిట్లో హైకమాండ్ ఉంచుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో పిఎస్సి పదవి అనేది మనకి గాంధీ గారికి ఇచ్చింది. మరి దీన్ని స్వీకరిస్తారంటారా? అదే హైకమాండ్ ఉంది. ఆల్రెడీ పిఎస్సి చైర్మన్ పదవి ఇచ్చారు గాంధీ గారికి ఆయన. అందుకోసం అది హైకమాండ్ చూసుకుంటుంది. పిఎస్సి చైర్మన్ ఇచ్చారు, ఆయన నిర్వహిస్తారు. సో ఇప్పుడు క్షమాపణ చెప్పే వరకు ఇది ఇలానే కొనసాగుతుంది అని చెప్తున్నారా? అంటే క్షమాపణ అంటే మేడం, ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ హైకమాండ్ ఉంది, పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా సర్ది చెప్పి ఇక్కడికి ఆపేస్తే బెటరు. లేదా ఆయన నేను వస్తున్నా అని చెప్తే వాళ్ళే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవును మేడం, వాళ్ళే కావాలని రెచ్చగొడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ ఇక్కడికి వస్తా అన్నారు. సరే వస్తారంటే స్వాగతిస్తామని మేము అందరం స్వాగతించుదామనే ఉన్నాము. ఆయన గురించి టిఫిన్ రెడీ చేసాము. ఇప్పుడు లంచ్కి వస్తా అంటే లంచ్ కూడా రెడీ ఉంది. రమ్మంటే రావచ్చు మేడం. దాంట్లో ఇప్పుడు దానం నాగేందర్ గారు వచ్చేళ్ళారు. ఆయన సింగిల్గా వచ్చాడు. అలా సింగిల్గా వచ్చి గొడవకే రావాలంటే నీ మందిని నేను మా పబ్లిక్ని తీసుకొస్తామని చెప్తే దానికి కూడా రెడీ ఉన్నాను. నిన్న మనం చూసుకున్నట్టయితే కౌశిక్ రెడ్డి గురించి అదేవిధంగా నిన్న జరిగినటువంటి వాగ్వాదం మీద మీ స్పందన ఏంటి? ఏం చెప్తారు? నిన్న ఏదైతే లోపల వాళ్ళ అనుచరులు ఉన్నారు, బయట వీళ్ళ అనుచరులు ఉన్నారు, అయినప్పటికీ అంత వాగ్వాదము కొట్టుకునేటువంటి స్టేజ్ వరకు వెళ్ళడము, టమాటాలు గుడ్లు వేయడం, దీని మీద మీ స్పందన ఏంటి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అసలు? మేడం, కౌశిక్ రెడ్డి అనేవాడు ఫస్ట్ ఎలక్షన్ గెలిచిండు. ఆ ఎలక్షన్ కూడా ఎట్లా గెలిచిండు? నేను నా భార్య పిల్లలు చచ్చిపోతారు, నాకు గెలిపియకపోతే ఉరేసుకొని చచ్చిపోతామని గెలిచాడు. ఆయనకు మొత్తం ఓట్లు వచ్చినాయి 60,000. మా ఎమ్మెల్యే సాబ్ 57,000 మెజార్టీ వచ్చింది. అంటే దాదాపు 3 లక్షల ఓట్లు మా ఎమ్మెల్యే సాబ్కి వచ్చినాయి. మనం ఆ కౌశిక్ రెడ్డి వచ్చి మా ఎమ్మెల్యే సాబ్కి చెడాయించి చదువుకుంటారా కార్యకర్తలు? ఆయన ఏం చెప్తాడు? హుజూర్ నగర్లో మీటింగ్ పెట్టాలి, ఆయన కాన్స్టిట్యూషన్లో పోయి మీటింగ్ పెట్టాలి కదా. నింగంపల్లిలో పెట్టి గాంధీకి రామని చెప్తే గాంధీ ఊరుకుంటాడా? గాంధీ చిన్న బచ్చాడుగా నడుతుండు. అరకెప్పుడు గాంధీ వేసుంటారు అందరికి తెలియదా? ఆయనకు రెచ్చగొట్టి 11 గంటలకు వస్తా, జెండా వేపిస్తా, నేను గాజులు తీసుకొని పెట్టినా, నేను చీర పెట్టినా అంటే ఆడపిల్లలకు అవమానిస్తారా? మనం ఒక అమ్మకు పుట్టినాం, అమ్మకి అవమానిస్తారా? నేను గాజులు చీరలు ఇస్తా అంటే ఆడపిల్లకు అవమానించి చేసినట్టే కదా. మేము ఏం చెప్పినాం? నువ్వు 11 గంటలకు వస్తాను కదా, నువ్వు రాకపోతే నేను 12 గంటలకు వస్తాను పోయినాం. ఆయన కొట్టడానికి పోతే 500 మంది పోతారు. వారికి చెప్పినాం, అరే మీ ఇంటికి వచ్చినాం రావులే, నువ్వు బయటికి రా, చూడు మేము నువ్వు రాస్తాను రాలేవు, నువ్వు కొద్దిగాడవు, మేము మొగళ్ళమని చూపెట్టినాం అంతే. వేరేది ఏం చెప్పలేం. మనం పోయినాం, చూపెట్టినాం. ఆయన కొట్టనీకి పోతే 10 మంది పోతారు, 500 మంది పోయినారు. గాంధీనా బయట ఉంటే కూడా అందరు వెళ్ళిపోయినారు కార్యకర్తలు. ఆడ ఉన్నారు 25 మంది మా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆయన ఇంటికాడ ఉన్న వాళ్ళంతా మా వాళ్ళు ఉండే. దాని గురించి వదిలేసాం. మేము కొట్లాడనికే పోయేడుతుంటే 2-3 పోయి కొట్లాడతాం. 500 మంది ఎందుకు పోతాం? వాడేం పెద్ద హీరోనా? ఆయన ప్లాట్లో బ్రోకర్ చేసి దందా చేసినాడు, బ్రోకర్ మాటలు నేర్చిండు. అసెంబ్లీలో పోయి కూడా ఎట్లా అంటే అట్లా మాట్లాడతాడు. సభ అధ్యక్ష గౌరవం ఇయ్యాడు ఎవరికి. ఆయనకి ఏం తెలుసు రాజకీయం అంటే? డబ్బులు పారేసి వచ్చేసినాడు. రాజకీయం ఎక్స్పీరియన్స్ కావాలి, రాజకీయం కావాలంటే మాట్లాడడానికి ఏది నోటికి వస్తే మాట్లాడిస్తారా? నేను అది చేసేస్తా బతికొచ్చినాడు అంటే హైదరాబాద్లో ఎవరు వచ్చినా ఉన్నారు, అందరూ చార్మార్ కింద పుట్టినాడు వీడు. తెలంగాణ ఆదిలాబాద్ నుంచి రాని, నిజామాబాద్ నుంచి రాని, మెదక్ నుంచి రాని, ఎక్కడి నుంచి మహబూబ్ నగర్ నుంచి రాని, మనం అందరూ బతికొస్తేనే హైదరాబాద్ డెవలప్ అయింది కదా. వాళ్ళకి కించపరిచేది మాట్లాడొద్దు కదా. అసలు ఇది ఎంతవరకు దారి తీస్తుంది అంటారు? ఈ గొడవ ఏం చెప్తారు? ఎంత దూరం వెళ్తుంది? దీనికి ముగింపు అనేది లేదంటారా? ఈ రోజు 11 గంటలకు వస్తున్నటువంటి కౌశిక్ రెడ్డి ఇంతవరకు రానటువంటి పరిస్థితి, మరి దీని మీద ఏం చెప్తారు? ఈ తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు నిన్న నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ముఖ్యంగా కౌశిక్ రెడ్డి గారు నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు. ఒక శాసనసభ్యుడు, ఒక బాధ్యతాయుతమైనటువంటి శాసనసభ్యుడు ఏ విధంగా తన శాసన వ్యవహారాలను నడిపించాలనేది ముందు అనుభవం నేర్చుకోవాలా. అంతేగాని
ఇష్టం వచ్చినట్టుగా విచ్చలవిడిగా మాట్లాడి రెచ్చగొట్టడే వ్యాఖ్యలు చేయడము, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి భేదాభిప్రాయాలు ప్రాంతీయ అభిప్రాయాలు ఏవైతే తీసుకొచ్చాడో అది చాలా బాధాకరం. మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎందుకంటే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాష్ట్ర సాధనకై ఉద్యమించిన కేసీఆర్ గారే మాట్లాడలేదు. ఇతను ఎంత అండి, ఇతని అనుభవం ఎంత, ఇతను ఎంత నూతనంగా శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆవేశంతో తొడలు కొట్టడాలు, ఛాలెంజ్ చేయడాలు అనేవి ఇవన్నీ మంచి సాంప్రదాయం కాదు. ఒక శాసనసభ్యునిగా ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా ప్రవర్తించాలంటే ముందుగా కౌశిక్ రెడ్డి గారు నేర్చుకోవాలా. ముఖ్యంగా గాంధీ గారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. షేర్లింగంపల్లి ప్రజలు అత్యధిక మెజారిటీ తోటి గాంధీ గారిని ఎన్నుకున్నారు. ఎందుకు? గాంధీ గారు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటారు కాబట్టి, ప్రజాసేవకై తన జీవితాన్ని అర్పిస్తున్నాడు కాబట్టి ప్రజలంతగా అందరూ కూడా మూకుమ్మడిగా 3 సార్లు ఎమ్మెల్యే చేశారు. మరి ఇట్లాంటి సీనియర్ శాసనసభ్యుని పట్టుకొని ఇష్టమున్నట్టుగా మాట్లాడము, చీర కట్టుకో, గాజులు వేసుకో అని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా బాధాకరం. కౌశిక్ రెడ్డి గారు, మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలు మీకు సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తారు, తగిన శాస్తి చేస్తారు. నిన్న కూడా జరిగింది అదే. కౌశిక్ రెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్పారు నిన్న. ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి ప్రవర్తన మానుకోవాలా. ఒక హుందాతనాన్ని, ఒక శాసనసభ్యుడిగా ఉన్నావు, ఒక పదవి బాధ్యత ఉంది, హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోవాలని చెప్పి కౌశిక్ రెడ్డి గారికి మేము హితబోధ చేస్తూ ఉన్నాం. నిన్న వాగ్వాదానికి వెళ్ళినటువంటి వీళ్ళిద్దరి మధ్య ఏదైతే కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్ళడం జరిగింది, ఇది వాగ్వాదం అని అనుకోవచ్చా, లేదంటే తీవ్ర ఉద్రిక్తత నెలకొనడానికి గల అట్లాంటి దానికి చోటు చేసుకుందనొచ్చా? అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా అమ్మ ఏంటంటే గాంధీ గారు కౌశిక్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళాల్సినటువంటి మాటల యుద్ధం మధ్య ఇంత పెద్ద యుద్ధం ఎలా జరిగింది అనుకోవచ్చు? అంటే కొట్టే వరకు వచ్చేటువంటి సిచ్యువేషన్ ఎలా కలిగింది? ఇంత వాగ్వాదం ఎందుకు ఏర్పడింది? వాస్తవంగా దీనికి అంతటికి కూడా మూల కారణం కౌశిక్ రెడ్డి గారు. వారు చేసినటువంటి వ్యాఖ్యానాలు కానీ, వారు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్లలో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ కూడా ఒక రెచ్చగొట్టే విధంగా, ఒక శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే విధంగా, హైదరాబాద్కున్న బ్రాండ్ ఇమేజ్ని ఖరాబ్ చేసే విధంగా అతను ప్రవర్తిస్తూ ఉన్నాడు. అతను రెచ్చగొట్టాడు. ఏమని రెచ్చగొట్టాడు? గాంధీ గారు నేను 11 గంటల మీ ఇంటికి వస్తా, మీ ఇంట్లోకి వస్తా, నేను జెండా ఎగిరేస్తా, మిమ్మల్ని అది చేస్తా, ఇది చేస్తాను, ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు. గాంధీ గారు ఏమన్నారు? ముఖ్యంగా షేర్లింగంపల్లి ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు గాంధీ గారు ఎంత సౌమ్యుడు, ఎంత సోదరభావంతో ఉంటాడు అనేది అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి అట్లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏదైతే కౌశిక్ రెడ్డి చేశాడో దానికి అనుబంధంగానే గాంధీ గారు ఏమన్నారు? నువ్వు 11 గంటల వరకు రాకపోతే 12 గంటలకు నేను మీ ఇంటికి వస్తాను, మరి ఏం చేస్తావో చూస్తానని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అతని ఇంటికి వెళ్ళడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం కాదు. ముఖ్యంగా కౌశిక్ రెడ్డి గారికి మేము చెప్పేది ఒకటే, అయ్యా నువ్వు నూతనంగా ఎన్నికైనటువంటి శాసనసభ్యుడవు, నీకు ఇంత అహంకారము, ఇంత ఆవేశం పనికిరాదు, అనుభవంతో నేర్చుకోవాలా. ముఖ్యంగా నీ శాసనసభను, నీ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేసుకో, మంచి పద్ధతులు చేసుకో, అంతేగాని తొడగొట్టడాలు, ఛాలెంజ్ చేయడాలు ఇట్లాంటి పనికిరావు. రాజకీయాలలో ఇట్లాంటివి చాలా చూసాము. ఇట్లాంటివి చేయడం వల్ల నీకే నష్టం జరుగుతుంది. ప్రజలు ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ గారికి ఏఓసీ పదవి ఇచ్చింది, మరి దీన్ని స్వీకరిస్తారంటారా? ఇప్పుడు పిఎస్సి పదవి అనేది శాసనసభకు సంబంధించినటువంటి అంశం. పిఎస్సి చైర్మన్ ఇవ్వడం అనేది ఏంటంటే అసెంబ్లీ స్పీకర్ గారు, ఎవరైతే అసెంబ్లీ శాసనసభాధిపతి ఉంటుందో వారి చేతిలో ఉంటుంది పిఎస్సి చైర్మన్ ఎవరికి ఇవ్వాలి ఏంటని. ఒక ప్రతిపక్షానికి ఇవ్వాలనేది ఎక్కడ కూడా చట్టంలో లేదు. ఒక ప్రతిపక్షం అంటే ఎలాంటి ప్రతిపక్షమైనా ఒక ప్రతిపక్ష సభ్యునికి ఇవ్వాలనే ఆలోచనతో పిఎస్సి చైర్మన్, అందులో గాంధీ గారు అనుభవజ్ఞుడు, అందులో గాంధీ గారు ఏంటంటే ఎమ్మెల్యే గాంధీ గారు అనుభవజ్ఞుడు, ప్లస్ ఆయన మీద ఒక మచ్చలేని నాయకుడు కాబట్టి ఆయనకి ఇస్తే ఈ పద్దుల కమిటీకి ఒక మంచి జరుగుతున్న ఉద్దేశంతో గాంధీ గారికి పిఎస్సి చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. వారు ఉందాతనంగా స్వీకరించి దానికి న్యాయం చేస్తారు.